కడప నగరం ఎర్రముక్కపల్లె నుంచి విశ్వనాథపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ దశలవారీ పోరాటాలకు సిద్దమైంది. ఈ మేరకు సిపిఎం నగర కార్యదర్శి ఏ రామమోహన్, నగర నాయకులు నరసింహ గురువారం కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్న పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాదిన్నరగా అండర్ బ్రిడ్జ్ పనులు పెండింగ్లో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 2024 ఆగస్టులో ప్రారంభించినటువంటి బ్రిడ్జి ఇప్పటి వరకు పూర్తి కాకపోకుండా పెండింగ్లో పెట్టారు. దీనికి ప్రధాన కారణం విశ్వనాథపురం వైపు ఉన్నటువంటి భూమిని సేకరించి వాళ్ళకి పరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించడానికి అధికారుల యంత్రాంగం సీరియస్గా ప్రయత్నం చేయట్లేదు. ప్రజలేమో మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం మాకు పరిహారం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని సాకులు చెప్తున్నారు. వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కార్పొరేషన్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, రైల్వే అధికారులు ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎందుకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర ఆందోళన చేశాము. అక్కడ సంతకాల సేకరణ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున సేకరించాము. సంతకాల సేకరణ కాపీలు జిల్లా కలెక్టర్ గారికి కూడా అందజేశాము. అప్పటికి కూడా ఎవరైనా స్పందిస్తారో అని చెప్పి వేస్ట్ చేశాం. గత్యంతరం లెక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు విశ్వనాథపురం వైపు నుంచి ఎర్రముక్కపల్లి వైపు రాకపోకలకు చాలా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేక మంది ప్రజలకు అక్కడ గాయాలు అవుతున్నాయి, దెబ్బతింటున్నారు, వెన్నుముక విరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా పాలకులేమో పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కూడా స్పందించకపోతే